అందరికీ నమస్కారం. మిత్రులారా, మనము లాస్ట్ వీడియో ఈ శనగలు వాడడం వల్ల ఏ బెనిఫిట్స్ ఉంటాయో మాట్లాడుకున్నాం. ఈ శనగల్ని ఎలా వాడుకోవాలి బేసికల్గా అంటే చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. దాన్ని నానబెట్టుకొని వాడుకోవాలా, ఉడికించి వాడాలా, ఫ్రై చేయాలా, రోస్ట్ చేయాలా, ఎలా తీసుకుంటే మంచిది అని చెప్పి అడుగుతున్నారు. ఎలా తీసుకోవాలి అనేది మీరు ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. జనరల్ హెల్త్ కోసం తీసుకుంటున్నారా, లేకపోతే స్పెసిఫిక్గా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వాడుతున్నారా అనేదాన్ని, అంటే మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది. జనరల్గా తీసుకోవడం కాదు. దీన్ని నేచర్ క్యూర్ అండ్ ఆయుర్వేదాలో ఈ శనగల్ని చనక అంటారు. దీన్ని సింబి ధాన్య వర్గ అదొక కేటగిరీ కింద పెట్టారనమాట. ఇది కొంచెం దీని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి మన గ్రంథాల్లో. అవేంటో కొన్ని నేను చెప్తాను మీకు, అది జాగ్రత్తగా వినండి. బేసికల్గా దీన్ని రెగ్యులర్గా మనం వాడడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ, న్యూట్రిషన్ కాంటెంట్ పక్కన పెడితే మనకు లివర్కి మంచిది, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. అలాగే మన బాడీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా చూస్తుంది, బోన్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది, హార్ట్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హై బీపీ, బ్రెయిన్ హెల్త్, ఇవన్నీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు ప్రాపర్గా రావాలంటే దీన్ని ఎలా వాడితే ఏ బెనిఫిట్ వస్తుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బాయిల్డ్ అంటే ఉడకబెట్టి తీసుకునేటువంటి గుగ్గిళ్ళు అంటాం యూజువల్గా శనగలు. అంటే డైరెక్ట్గా ఈ శనగల్ని నీళ్ళలో నానబెట్టి ఉడకబెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. శనగల్ని 8 గంటలు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత దాన్ని తీసి వేడి నీళ్ళలో వీటిని వేయాలి. ఆ నీళ్ళని బాయిల్ చేయడం కాదు, దీన్ని సపరేట్ తీసేసి వేడి నీళ్ళలో దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది. బాగా మెత్తగా, అంటే కొంచెం ఈజీగా తినేటట్టు, కొంచెం గట్టిగా ఉంటుంది కదా పప్పు, ఈజీగా తినేటట్టు మెత్తగా అయ్యేదాకా దాన్ని బాయిల్ చేయాలి. దీన్ని ఆర్ద్రభ్రిష్ట అంటారు. అంటే మెయిన్ ఇలా బాయిల్ చేసి తీసుకుంటే అది మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది, మీ రెసిస్టెన్స్ పవర్ని బాగా పెంచుతుంది. అంటే ఇన్ఫెక్షన్స్ అటువంటి రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. ఫిజికల్ స్టామినాను బాగా అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఈజీలీ అసెసిబుల్ అయిపోతుంది బాడీకి, తొందరగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, బాడీ స్టామినా బాగా పెరుగుతుంది. అంటే దాంట్లో మనం హై ప్రోటీన్ కాంటెంట్ ఏదైతే అంటున్నామో అది ఈజీగా బాడీకి అవైలబుల్ అవుతుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది, టేస్ట్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కొంతమంది నాకు టేస్ట్ రావట్లేదు, తెలియట్లేదు, చప్పగా ఉంది అని చెప్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే దీన్ని మనము బాగా నమిలి తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పైన పొట్టుతో పాటు ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా బాగా పనిచేయాలి అంటే మీరు ప్రాపర్గా నమిలి తినాలి. అప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫైబరు మీకు అబ్జర్వ్ కావాలి, ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. అంటే దాంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి కదా. ఈ సాల్యుబుల్ ఫైబర్గా మారాలి అంటే బాగా ఈ విధంగా చేయాలి, ఆర్ద్రభ్రిష్ట చేసి తీసుకోవాలి. అప్పుడే అది ప్రాపర్గా లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ ప్లస్ ట్రైగ్లిజరైడ్స్ మీద పనిచేయాలి అంటే ఇలా ఉడికించి తీసుకోవాలి. లేకపోతే అది ఆ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అలాగే ఉండి అది ఇండైజెషను, కాన్స్టిపేషను, ఈ అల్సరేషన్ అంటే అల్సరేటివ్ క్వాలిటీస్, ఇరిటబుల్ బౌల్స్ వాటికి పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ మీద అంత పనిచేయదు. ఈ బాయిల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే బాయిల్ చేసామో, బాయిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ స్టీమ్ చేయాలి. అంటే బాయిల్ బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ వేరే గిన్నెలో పెట్టి స్టీమ్ వచ్చేటట్టు, అంటే ఒక విధంగా కుక్కర్ లాగా మనం పెట్టేటట్టు చేయొచ్చు. ఇది చేస్తే పిత్త, కఫ, ఈ దోషాలని వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. కడుపులో ఎక్కువ అల్సర్ ఫామ్ కావడం, కొంతమందికి బ్లీడింగ్ అల్సర్ లాగా వస్తుంటుంది, అంటే వామ్ చేసినప్పుడు బ్లడ్ రావడం, అలాగే ఈ ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఎక్కువ చెవులు బ్లాక్ కావడము, అలాగే ముక్కు బ్లాక్ కావడం, థ్రోట్ కంజెషన్ ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు, అలాగే రిఫ్లెక్సిస్ పై కొడుతూ ఉంటుంది, అంటే హార్ట్ బర్న్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని ఈ విధంగా వాడాలి. అంటే
బాయిల్ చేసిన దాన్ని మళ్ళీ స్టీమ్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది, ఇంకా మెత్తగా అవుతుంది. రెండోది రోస్ట్ చేయడం, అంటే వేయించి తీసుకోవడం. వేయించి తీసుకుంటే ఏమవుతుంది, వాటిని కూడా డైరెక్ట్గా వేయించడానికి లేదు. మీరు వాటర్లో నానబెట్టి అదే 8 గంటలు నానబెట్టేసి తర్వాత దాన్ని రోస్ట్ చేయాలి. అంటే ఈ ప్యాన్లో వేసేసి దాన్ని రోస్ట్ చేయాలి, వేయించాలి. భావప్రకాష్ నిఘంటులో దీని గురించి మెన్షన్ చేశారు. ఇది చేయడం వల్ల శుష్కాభ్రిష్ట అంటారు. ఈ శుష్కాభ్రిష్ట ఉన్నటువంటి వీటిని తీసుకుంటే మెయిన్ మీ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. ఇది అంత ప్రిఫరబుల్ కాదు బేసికల్గా చెప్పాలంటే. స్కిన్ అంతా డ్రై అవుతుంది. మీకేమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే అవి ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకని యాక్చువల్గా ఎక్కడ కూడా మరీ ఇంత డ్రై రోస్ట్ చేసినటువంటి పదార్థాలని ఎక్కడ ప్రిఫర్ చేయరు. ఏంటంటే దాని పేరే శుష్కాభ్రిష్ట, అంటే ఉన్నటువంటి ప్రాణం అంతా పోయింది. ప్రాణం పోయిన వాటిని తింటే మీ బాడీలో బెనిఫిట్స్ అంత ఎక్కువ ఏం రావు. ఈ స్కిన్ కండిషన్ పెంచుతుంది, కాకపోతే దీన్ని తీసుకోవడం వల్ల ఈ విధంగా తీసుకోవడం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొన్ని బెనిఫిట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది మీ బాడీలో. బోన్ హెల్త్, బోన్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది ఇలా తీసుకోవడం వల్ల. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషన్, కాన్స్టిపేషన్, కోలాన్ క్యాన్సర్స్ ఇటువంటి దీనివల్ల రాకుండా ఉంటాయి. అలాగే మెగ్నీషియం అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. ఈ మెగ్నీషియం అబ్జర్వ్ అయితే ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ కంట్రాక్ట్స్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీకు బ్లడ్ ఫ్లో అనేది అంటే కార్డియక్ అవుట్పుట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఆ బెనిఫిట్ అయితే దీంట్లో ఉంటాయి. కానీ స్కిన్కి అంత మంచిది. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా తినడం మంచిది కాదు. ఇంకా రెండో ఆప్షను ఈ శనగల్ని కొంచెం లైట్గా ఆయిల్ వేసి రోస్ట్ చేయడం, అంటే వేయించడం. అలా చేస్తే ఇది కూడా కొంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది, తినడం ఈజీ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆమవాతాన్ని బయట పంపిస్తుంది. అంటే మన బాడీలో ఈ టాక్సిన్స్, మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడం వల్ల వచ్చినటువంటి టాక్సిన్స్ని ఇది చాలా ఎఫెక్టివ్గా బయటకు పంపించగలుగుతుంది. అంటే బాడీ డీటాక్స్ కావడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ చాలా తొందరగా వస్తుంది. నీరసంగా ఉండడము, హెడేక్ ఉండడము, ఎనర్జీ లేకపోవడము, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఫ్యాటిక్ అంటారు ఇటువంటి కండిషను, ఏదో ఫేవరిష్ సెన్సేషన్ ఉండడము, అలాగే ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఇటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డీప్ ఫ్రై, అంటే దీన్ని బాగా ఆయిల్ వేసేసి దాన్ని డీప్ ఫ్రై లాగా చేయడం. ఇలా చేస్తే మీకు వాత దోషాలని, కఫ దోషాలని ఇది బాగా తగ్గిస్తుందని చెప్తారు. అంటే డీప్ ఫ్రై తీసుకుంటే బాడీ డ్రై అయినట్టు అయిపోతుంది మీకు. అంటే ఎక్కువ వచ్చినటువంటి ఒళ్ళు, అధిక బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది ఒకటి. అలాగే ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది. కోల్డ్ని బాగా తగ్గిస్తుంది. అలాగే టంగ్ ఫంక్షన్ అంటే టంగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే నోటు అంటే త్రోటికి సంబంధించి జింజివైటిస్ లాంటివి కానీ, ప్లస్ నాలిక వాపు వస్తూ ఉంటుంది, కొంతమందికి రెడ్గా అవుతూ ఉంటుంది. అటువంటి కండిషన్లకి ఇది బాగా పనిచేస్తుంది. కొంత డైజెషన్కి ఈజీ అవుతుంది. లివర్ అంటే ఫ్యాటీ లివర్ మీద కొంత పనిచేయచ్చు. లాస్ట్ మిగిలిన ఆప్షను వీటిని నీళ్ళలో నానబెట్టి ఏ ప్రాసెస్ చేయకుండా దాన్ని డైరెక్ట్గా తినడం, వీలైతే మొలకలు ఎత్తించుకొని తినడం. దీన్ని అంటే కాస్త మెత్తగా కావాలి, అంత ఎక్కువసేపు నానబెట్టాలి. దీన్ని చేస్తే అంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి. మీ డైజెషన్కి బాగా పనిచేస్తుంది, స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది, అలాగే టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తుంది. మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటకు పంపించేటువంటి కెపాసిటీ దీనికి బాగా ఉంటుంది. బోన్ హెల్త్, స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ బాగా పనిచేస్తుంది. షుగర్ని ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా స్లోగా ఇది డైజెస్ట్ అయ్యి షుగర్ స్పైక్స్ అంటే గ్లూకోజ్ స్పైక్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సెలీనియం అనేది ఈజీగా బాడీకి అవైలబిలిటీలోకి వస్తుంది. బి కాంప్లెక్స్, వైటమిన్స్ B6 దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది.
ఫ్యాటీ లివర్ రాకుండా చూస్తుంది, మన బాడీలో హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ కేవలం దీన్ని నీళ్ళల్లో నానబెట్టి అలా డైరెక్ట్గా తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి అంటే, మనము ఈ శనగల గురించి మాట్లాడుకున్నటువంటి బెనిఫిట్స్లో మ్యాక్సిమం బెనిఫిట్స్ మీకు కావాలి అంటే కేవలం నీళ్ళల్లో నానబెట్టి డైరెక్ట్గా తినాలి. ఇది అథెంటిక్ ప్రూఫ్, శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది, మన ఓన్ ఒపీనియన్ కాదు ఇది. దాన్ని మొలకలెత్తించి తింటే ఇంకా ప్రోటీన్ క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. సరేనా? శనగల్ని ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. మరి కూరలో వాడుకుంటే, కూర చేసుకొని తింటే ఏంటి అంటే అది ఏ కేటగిరీకి వస్తుందో మీరే చూసుకోండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.